హలో అండి, ఇవాళ నేను బీట్రూట్ చట్నీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దీంట్లో 2 స్పూన్లు శనగపప్పు, దీన్ని కొంచెం వేయించుకున్నాము. కొద్దిగా వేగిందండి ఇది. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు మినపప్పు వేసాను. ఈ పప్పులు బాగా వేయించుకున్నాం. ఈ పప్పులు బాగా వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. దీన్ని కూడా వేగనిద్దాం. ఈ కరివేపాకు కూడా బాగా వేగిందండి. మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను వీటిని. ఇదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ బీట్రూట్ కడిగేసి చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసేస్తున్నాను. బీట్రూట్ ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి. జ్యూస్, కర్రీ చేసుకోవచ్చు. కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చట్నీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలు మగ్గుతాయండి. దీంతో పాటు ఇదిగోండి ఒక 2 అంగుళాలు చింతపండు కూడా వేస్తున్నాను. దీని మీద మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం. ఇవి బాగా మగ్గినాయండి ముక్కలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. వీటిని వేయించుకుందాం. ఎండుమిరపకాయలు వేగినాయండి. జార్లోకి తీసేసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకుంటాను. ఇదంతా బాగా ఒకసారి మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంతేనండి మన టేస్టీ బీట్రూట్ చట్నీ. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.